బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కసారి పాకిస్తాన్కు వస్తే భారత్లో ఉన్న సౌకర్యాలనే మర్చిపోతాడని ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. పాకిస్తాన్లో విరాట్ కోహ్లీకి చాలా మంది అభిమానులున్నారని తెలిపాడు. పాకిస్తాన్లో విరాట్ కోహ్లీ ఆటను చూసేందుకు అభిమానులతో పాటు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు పాకిస్తాన్లో పర్యటించలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి. 2008లో ధోని సారథ్యంలోని టీమిండియా చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. అప్పటి నుంచి ఇరు దేశాలు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ బరిలోకి దిగింది. కానీ భారత్ జట్టు మాత్రం తమ ఆటగాళ్లకు సరైన భద్రత లభించదని పాకిస్తాన్లో పర్యటించలేదు. అంతేకాకుండా భారత ప్రభుత్వం కూడా పాక్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేదు. దాంతోనే పాకిస్తాన్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2023లో తమ మ్యాచ్లను భారత్ తటస్థ వేదికగా ఆడింది. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను ఇప్పటికే ఐసీసీ అనుమతి కోసం పంపించింది. లాహోర్ వేదికగానే భారత్ కు సంబంధించిన అన్ని మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఈ టోర్నీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్ కు వెళ్లదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ కు రావడంపై షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్రిది చెప్పినట్టు కోహ్లీకి పాక్ లో కోట్ల మంది అభిమానులున్నారు. పాకిస్తాన్ జెర్సీలపై కోహ్లీ అని పేరు రాసుకుని చాలా మ్యాచ్లకు అభిమానులు హాజరయ్యారు కూడా.